సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్ని తల్లి ఏంజెల్ ఏం చేస్తోంది? నువ్వు కథ చెప్తే వింటానమ్మా. సరే, నిన్నటి కథలో కరటకుడు దమనకుడికి పింగళకుడికి ఒక కథ చెబుతాను వింటారా అని అడిగాడు కదా, ఆ కథేంటో ఇప్పుడు విందామా? సరే అమ్మా. అనగనగా ఓ పేను, దాని పేరు మందవిసర్పిణి. మందవిసార్పేనా? అయితే ఈ పేరు చాలా పెద్దగా ఉంది మమ్మీ. ఇంకో పేరు పెడతాం. ఓకే, అదేదో నువ్వే చెప్పు. దాని పేరు మంది. ఓకేనా మమ్మీ? సూపర్ నానా, భలే ఉంది. అయితే ఇప్పుడు ఆ పేను పేరు మంది, అంతే కదా? అవును మమ్మీ. సరే, ఆ మంది చాలా రోజులుగా ఓ రాజుగారి మంచం మీద దిండు పట్టుకొని బతుకుతూ ఉంది. ఓ రోజు దాని దగ్గరికి డిండిమం అనే పేరుగల ఓ నల్లి వచ్చింది. నల్లిని చూడగానే పేనుకి పట్టరాని సంతోషం కలిగింది. దాన్ని స్నేహంగా పలకరించి రమ్మని ఆహ్వానించింది. ఆహ్వానిస్తూ ఏంటి సంగతులు అని అడిగింది ఆ పేను. అప్పుడు నల్లి నాదో చిన్న కోరిక అని అనగానే, కోరిక ఏంటది చెప్పు అని అంది. అప్పుడు నల్లి ఇలా చెప్పింది, మరేం లేదు మిత్రమా, నేను చాలామంది రక్తాన్ని తాగాను కాని రాజుగారి రక్తాన్ని ఇంతవరకు తాగనే లేదు. రాజుల రక్తం బాగుంటుందని అందరూ అనేవాళ్ళు. అనడమేంటి, బాగానే ఉంటుంది. రక్తం మంచి రుచిగానే ఉంటుంది, అందులో అనుమానం లేదు. అందుకే ఆ రుచిని ఓసారి చెవి చూడాలని చాలా కోరికగా ఉంది. అయితే నువ్వు ఒప్పుకుంటే నీతో పాటు ఇక్కడే ఉండి అవకాశం వచ్చినప్పుడు నా కోరిక తీర్చుకుంటాను, కాదనకు అన్నది నల్లి. నిజానికి మంది కాదనేదే, లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు అని అనుకోనేది కూడా. కాని ఏంటో మొహమాట పడిపోయి ఆ రోజు సరే అంది పేను. అంటూ ఇలా అంది, సరే అన్నానని తొందరపడకు. రాజుగారు మంచం మీద పడుకొని బాగా నిద్రపోయేంతవరకు నువ్వు ఓపిగ్గా వేచి చూసి నిద్రపోయిన తర్వాత చిన్నగా రాజుగారిని కుట్టి నీ కోరిక తీర్చుకో, సరేనా? కోరిక తీరిన మరుక్షణం నువ్విక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా ఉంటానంటే మాత్రం నేను ఒప్పుకోను, అది ప్రమాదం కూడా అని పేను అంది. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, నీ మాట కాదంటానా అంది నల్లి. రాత్రి ఎప్పుడవుతుందా, రాజుగారు వచ్చి ఎప్పుడు మంచం మీద నడుం వాలుస్తారా, ఎప్పుడెప్పుడు కుడతానా అని ఎంతో ఆతురతగా వేచి చూడసాగింది నల్లి. తప్పదు కాబట్టి నిరీక్షణలో పేనుతో కబుర్లాడుతూ గడిపింది. స్నేహం చేస్తున్నట్టుగా నటించింది. తీరా రాత్రి అయ్యింది. రాజుగారు వచ్చి మంచం మీద నడుం వాల్చారు. ఆస్థానంలో జరిగిన కార్యకలాపాలన్నీ గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నారు. దాన్ని నిద్ర అనుకుంది ఆ నల్లి. చూడాలి చూడాలి, రాజుగారి రక్తాన్ని రుచి చూడాలనుకుంటూ ఆగలేక వెంటనే కుట్టేసింది అతన్ని. నొప్పికి రాజుగారు లేచి దిగ్గున కూర్చున్నారు. కేకేసి సేవకుల్ని పిలిచారు. చూడండి, ఏదో కుట్టింది నన్ను, ముందు వెతకండి, అదేంటో అంటూ ఆజ్ఞాపించారు. రాజుగారు కేక వేయడంతో నల్లి చల్లగా అక్కడ్నుంచి జారుకుంది. వెంటనే అక్కడ్నుంచి తప్పించుకుంది కూడా. సేవకులు
మంచం మీద అక్కడ ఇక్కడ చూసి ఆఖరికి దిండు మీద భయం భయంగా కరుచుకొని కూర్చున్న పేనుని చూసేశారు. దొరికింది మహాప్రభు అంటూ పేనుని చేతిలోకి తీసి చూపించారు రాజుగారికి. తరువాత దాన్ని గోరు మీద పెట్టి నొక్కి చంపేశారు అంటూ కథ ముగించాడు కరటకుడు. అయ్యో పాపం మమ్మీ, ఆ నల్లి చేసిన పనికి పేను చచ్చిపోయింది కదా. అవును చింతల్లి, అందుకే ఎవరితోనైనా స్నేహం చేసే ముందు, ఎవరికైనా మాటిచ్చే ముందు, వారి ముందు వెనుక ఒక్కసారి ఆలోచించి మనం అడుగు ముందుకెయ్యాలి. లేకుంటే ఇదిగో ఈ పేనులా మనం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అర్థమయ్యిందా? ఓ బాగా అర్థమైంది మమ్మీ. మహారాజుకి ఈ కథను చెప్పిన కరటకుడు ఇలా అంటున్నాడు. ఇందులోని నీతిని గ్రహించండి మహారాజా. నమ్మదగని వాణ్ణి ఎప్పుడూ నమ్మకూడదు. దగ్గరకు చేరదీయకూడదు. చేరదీస్తే కష్టాలు తప్పవు. సంజీవకుణ్ణి శిక్షించాల్సిందే, శిక్షించకపోతే మనకే ప్రమాదం అని సలహా ఇచ్చి రాజుగారి అంగీకారం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. దమనకుడు కూడా పింగళకుడి అభిప్రాయం కోసం ఒళ్లంతా చెవులు చేసుకున్నాడు. అప్పుడు పింగళకుడు, సంజీవకుడు నా మంత్రి, మంత్రిని హఠాత్తుగా శిక్షిస్తే లోకం ఒప్పుకుంటుందా అని అడిగాడు. జవాబు ఆశిస్తే రాజుగారి దగ్గర్నుంచి ప్రశ్న వచ్చి పడిందేంటి అంటూ ఏం సమాధానం చెప్పాలో తెలియక కరటకుడు దమనకుడు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అప్పుడు పింగళకుడు, ఏం జరిగిందన్నది లోకానికి తెలియదు. జరిగింది లోకానికి తెలియకుండా ఎవరినైనా శిక్షించడం తగదు. శిక్షిస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. రాజు ఎప్పుడూ ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించాలే తప్ప వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ముందు గౌరవం పోతుంది, తరువాత పతనమైపోతాం అన్నాడు పింగళకుడు. నిజమే, రాజు చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు అనుకున్నారు కరటక దమనకులు. వెంటనే పింగళకుడు ఇలా అన్నాడు, అందుకని ఓ పని చేద్దాం. సంజీవకుని దగ్గరికి దమనకుని పంపుదాం. పంపించి చేసిన రాజద్రోహం అతని ద్వారా సంజీవకునికి తెలియజేద్దాం. రాజు కాదనుకున్న వారిని చేరదీయడం తప్పు, పాపమని హెచ్చరిద్దాం. రాజుగారు కోపంగా ఉన్నారని, మండిపడుతున్నారని, అయినా తప్పు ఒప్పుకొని రాజుగారి కాళ్లమీద పడితే క్షమిస్తారని చెప్పి చూద్దాం. తప్పు ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు, తొలి తప్పుగా క్షమించి వదిలేద్దాం. ఒప్పుకోలేదు, అప్పుడు శిక్షిద్దాం అన్నాడు పింగళకుడు. బాగుంది మహారాజా, మీరు చెప్పినట్టుగానే చేద్దాం అన్నాడు కరటకుడు. సంజీవకుని దగ్గరికి దమనకుణ్ణి బయలుదేరమన్నాడు. దమనకుడు బయలుదేరి సంజీవకుణ్ణి చేరుకున్నాడు. వస్తున్న దమనకుణ్ణి అల్లంత దూరం నుంచి చూసి ఎంతో ఆనందపడ్డాడు సంజీవకుడు. రారా అంటూ ఆహ్వానించాడు. విషయాలేంటి మిత్రమా అని అడిగాడు. దమనకుడు మాట్లాడటలేదు, బాధగా చూడసాగాడు. అప్పుడు సంజీవకుడు, ఏమైంది మిత్రమా, ఎందుకలా ఉన్నావు అని అడగగా దమనకుడు ఇలా అన్నాడు. ఏం చెప్పమంటావు, అన్నీ బాధలే. రాజుగారి కొలువులో చేరడం ఆనందం అనుకుంటాం కాని కాదు, దుఃఖం, అదో పెను దుఃఖం అన్నాడు దమనకుడు. రాజు కొలువు గురించి దమనకుడు వ్యతిరేకంగా మాట్లాడడంతో సంజీవకుడు బెదిరిపోయి రాజుగారి అనుచరుడు అక్కడెవరైనా ఉన్నారేమోనని, ఉంటే ప్రమాదమని అటూ ఇటూ చూశాడు. అనుచరులు ఎవరూ లేరు కాని రాజుగారికి ఇష్టంలేని కాటక పాటకులు అక్కడ ఉన్నారు. వారిని ఎర్రగా చూశాడు సంజీవకుడు. అంతే, కాటక పాటకాలు దూరంగా వెళ్లి నిలుచున్నాయి. అవెందుకు ఇక్కడ తిష్టవేశాయి అని అడిగాడు దమనకుడు సంజీవకుణ్ణి ఏమీ ఎరగనట్టు. నాకేం తెలీదు, ఇప్పుడే చూశాను వాటిని అన్నాడు సంజీవకుడు. నువ్వేమో ఇప్పుడు చూశానంటున్నావు, కాని రాజుగారేమో వాళ్లతో నీకెప్పటినుంచో స్నేహం ఉంది అంటున్నాడు. అవునా అంటూ ఆశ్చర్యపోయాడు సంజీవకుడు. నువ్వు ఆ కాటక పాటకాల్ని చెరదీశావని, వాటిని అంటిపెట్టుకుని తిరుగుతున్నావని రాజుగారికి ఎవరో చెప్పారు. వెంటనే రాజుగారు కూడా నమ్మేశాడు, నీకు తెలుసా? ఆ మాటలకు సంజీవకుడు లేదు లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. అంటున్నా దమనకుడు పట్టించుకోకుండా ఇలా అన్నాడు. పనిమాల రాజుగారి శత్రువుల్ని
చేరదీస్తావా? అసలేమైంది నీకు? దీనికిప్పుడు రాజుగారు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? అని సంజీవకుడు భయంతో అడగగా, ఏమంటారు? నిన్ను బాగా అసహ్యించుకుంటున్నారు. నీతో ఎవరూ మాట్లాడకూడదు అంటున్నారు. మాట్లాడితే చంపేస్తానంటున్నారు అని అన్నాడు దమనకుడు. ఆ మాటలకు సంజీవకుడు భయపడుతూ, అయ్యబాబోయ్, అంతమాటన్నారా అని భయపడ్డాడు. నిజం, నీకీ విషయాలన్నీ చెప్పి నిన్ను వెంటబెట్టుకుని రమ్మని రాజుగారి ఆజ్ఞ. వస్తావా మరి? అని అడిగాడు దమనకుడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు సంజీవకుడికి. భయపడిపోయాడు. జ్వరం వచ్చినట్టుగా ఉంది. ఆ భయంతో గొంతు తడి ఆరిపోతోంది. దేవుడా అంటూ కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు. నేనెప్పుడూ అందరికీ మంచి జరగాలనే కోరుకుంటాను. శత్రువుకి కూడా మంచి జరగాలనే కోరుకుంటాను. అలాంటిది నాకెందుకిలా చెడు జరుగుతోంది? నాకు శత్రువులంటూ ఎవరున్నారు? నేనేం అపకారం చేశాను వారికి? అంటూ కళ్ళంటా నీళ్లు పెట్టుకున్నాడు. రాజుగారికి ఎంత సేవ చేశాను, ఎన్ని సలహాలు సూచనలు చేశాను. చేసిన సేవంతా వృథాయేనా? ఎవరో ఏదో చెప్తే ముందు వెనుక ఆలోచించకుండా అలా ఒట్టిగా నమ్మేయడమేనా? సొంత ఆలోచనలంటూ రాజుగారికి ఉండవా? అంటూ బాధపడ్డాడు సంజీవకుడు. ఎవరే మాట చెప్పినా వినే రాజుల దగ్గర కొలువు చేయకూడదు. చేస్తే చాలా ప్రమాదం అనేవాడు మా నాన్న. ఎందుకు ప్రమాదమో సింహం ఒంటె కథ చెప్పేవాడు. ఆ కథలో కాకి, నక్క, పులి కలిసి కుట్ర చేసి ఒంటెను సింహం చేతనే చంపిస్తాయి. బాధాకరం, అదొక బాధాకరమైన కథ అని అన్నాడు సంజీవకుడు. ఆ మాటలకు దమనకుడు, అవునా, ఏంటా కథ? నాకొకసారి చెప్పవు అని అడిగాడు. మమ్మీ, ఇప్పుడు ఆ కథ చెప్తావా? ఇప్పుడు టైం అయింది కదా నాన్న, ఆ కథ ఏదో రేపు చూద్దాం తల్లి.